నమస్తే, వెల్కమ్ టు నేషన్ టుడే. నేను మీ కామారం వెంకటేష్. ఇవాళ న్యూస్ వాచ్ చూద్దాం ఒకసారి. ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తలు మనం గమనించినట్లయితే, ప్రతి ఇంటా పండగ, జీఎస్టీ, ఐటీ తగ్గింపులతో 2.5 లక్షల కోట్ల ఆదా. పేద మధ్యతరగతికి ఇది డబుల్ బొనాంజా. ఆ డబ్బుతో కలల్ని నెరవేర్చుకోవడం సులభం. స్వదేశీకి పూర్వ వైభవం తీసుకురావాలి. ఆత్మనిర్భర్తోనే వికసిత భారత్. తయారీ రంగాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ. ఇదండి ఈరోజు వార్త ఎంత బ్రహ్మాండంగా ఉందంటే, మనకి జిఎస్టీ, అలాగే అంటే జిఎస్టీ అంటే గూడ్స్ సేల్స్ ట్యాక్స్. అయితే మనం వస్తువులను అమ్మినా, మనం వస్తువులను కొన్నా కూడా దానిపైన జిఎస్టీ వేసేటటువంటి పరిస్థితి ఉండే. దాన్ని చాలా వరకు తగ్గించారు. అట్లాగే మనకు ఐటీ, ఏదైతే ఐటీ మనకి ఇంతకుముందు 3 లక్షల వరకు బ్యాంకులో మన ఖాతాలో ఒక 3 లక్షల వరకు ఉండే, దాన్ని కేంద్ర ప్రభుత్వం కాస్త గత సంవత్సరం 7 లక్షల వరకు తీసుకొచ్చింది. అంటే మన ఖాతాలో 7 లక్షల వరకు మనం జమ చేసుకున్నా దానిపైన ఎలాంటి ఆదాయ పన్ను వేసేవారు కాదు. దాన్ని కాస్త ఈసారి 12 లక్షలకు చేర్చింది. 12 లక్షలు నీకు ఆదాయం ఉన్నా ఏమీ కాదు, ఎలాంటి ట్యాక్స్ కట్ కాదు. ఇటువంటి పరిస్థితుల్లో జిఎస్టీ మరియు ఆదాయ పన్ను తగ్గించడం ద్వారా దేశవ్యాప్తంగా 2.5 లక్షల కోట్లు, చూసారా, ఒక రాష్ట్ర బడ్జెట్ అంత ఉంది. ఇది రాష్ట్ర బడ్జెట్ కూడా ఉండదు అంత. 2.5 లక్షల కోట్లు ఏవైతున్నాయో ఆ 2.5 లక్షల కోట్ల బడ్జెట్ మనకు ఒక రాష్ట్రం, పెద్ద రాష్ట్రానికి సరిపోతుంది. అలాంటిది ఈరోజు దేశవ్యాప్తంగా 2.5 లక్షల కోట్లు మనకు జిఎస్టీ మరియు ఆదాయం పన్ను మినహాయింపు రూపంలో మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే, ఎందుకోసం ఇచ్చిందంటే ఒకసారి ఆలోచించండి మిత్రులారా. అంటే ఆత్మనిర్భర్ అంటే ఇంతకుముందే మనం అనుకున్నాం, గడిచిన న్యూస్లో అనుకున్నాం. ఏమనుకున్నాం అంటే, మనం విదేశాలపైన ఆధారపడితేనే మన బతుకు ఇలా మారిపోతుంది, దేశం దిగజారిపోతుంది అని చెప్పేసి ప్రధానమంత్రి చాలాసార్లు దేశ యువతకు, దేశ ప్రజలకు చెప్పడం జరిగింది. అలాంటిది ఈరోజు మన ఆత్మనిర్భర్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత మంచి గొప్ప వార్త తీసుకొచ్చింది, ఎంత మంచి దేశ ప్రజలకు శుభవార్త ఇది అని చెప్పేసి మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా మనం కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి చాలా చాలా ధన్యవాదాలని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ మోడీ సాబ్. ఇదండి, థ్యాంక్ యూ వెరీ మచ్.